Crunch. Speak the language of your target audience, the more relatable it will.
Good afternoon to one and all. Am I audible to you? నా వాయిస్ వినిపిస్తుంది కదమ్మా? ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం కర్లేషన్ గురించి, కర్లేషన్ కోఎఫిషియంట్ మీద ప్రాబ్లమ్స్, ర్యాంక్ కర్లేషన్లో రిపీటెడ్ ర్యాంక్స్ వస్తే ఎలా చేస్తాము, ర్యాంక్స్ రిపీటేషన్ లేకపోతే ఎలా చేస్తాము, ఫార్ములాలు ఏంటి. సో ప్రాబబిలిటీ ఇప్పుడు మీరు నేర్చుకునే ప్రతి టాపిక్ కూడా ప్రతి టాపిక్కి ఫార్ములాలు వస్తూ ఉంటాయి. ఇన్ని ఫార్ములాలు ఎలా గుర్తుపెట్టుకుంటాం ఏంటి అని అనుకోకుండా ఫార్ములా జాగ్రత్తగా ఏ మెథడ్ ఆ మెథడ్ నేర్చుకుంటే మంచిది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫార్ములా వస్తేనే ప్రాబ్లం క్యాలిక్యులేషన్ చేయగలము. సో ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే రిగ్రెషన్ అమ్మా. సో ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే రిగ్రెషన్ అమ్మా. రిగ్రెషన్ అంటే ఏం లేదు, అసలు మనకి ఇప్పటిదాకా వచ్చిన వర్డ్స్ ఏంటంటే కరిలేషన్ అయ్యింది, కరిలేషన్ కోఎఫిషియంట్, ర్యాంక్ కరిలేషన్ అన్నాం కదా. దీనిలో ఉన్న సెకండ్ టాపిక్ ఏంటంటే రిగ్రెషన్. అసలు కరిలేషన్ లో మనం ఏం చేసాము, ద స్టడీ ఆఫ్ కరిలేషన్ మెజర్స్ ద డైరెక్షన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్. కరిలేషన్ లో ఏం చేసేవాళ్ళం, ఎక్స్ వేరియబుల్ వై వేరియబుల్ కి సంబంధించిన డేటా ఏదైనా ఇస్తే దానికి కరిలేషన్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. ఆ రెండు వేరియబుల్స్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, ఒకదాని మీద ఒకటి ఎంతవరకు డిపెండ్ అయి ఉంది అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. సో కరిలేషన్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్ అనమాట. ఇచ్చిన రెండు వేరియబుల్స్ మధ్యలో ఉన్న రిలేషన్ గురించి చెప్పుకుంటాం కరిలేషన్ అంటే. ఓకే, ఇన్ కరిలేషన్ వీ కెన్ ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ వన్ వేరియబుల్ వెన్ ద వాల్యూ ఆఫ్ ద అదర్ వేరియబుల్ ఈస్ గివెన్. ఇది గుర్తుండాలి, కరిలేషన్ లో మనం ఒక వేరియబుల్ యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఎప్పుడు, వెన్ ద వాల్యూ ఆఫ్ అదర్ వేరియబుల్ ఈస్ గివెన్. ఇంకొక అదర్ వేరియబుల్, రెండు వేరియబుల్స్ అంటున్నాం, అందులో ఒక వేరియబుల్ వాల్యూ ఇస్తేనే ఇంకో వేరియబుల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్, సప్లై. ప్రైస్ అంటే ఏంటి, కాస్ట్, మనం పెట్టే డబ్బులు కదండి. సప్లై అంటే ఏంటి, మనం ఏదైనా మెటీరియల్ ని లేదా
ఏదైనా సపోజ్ రైస్ ఉంది. రైస్ మనకి ఇక్కడ సరిగ్గా పండించడం అవ్వట్లేదు అనుకోండి. వేరే దేశాల నుంచి మనం తీసుకుంటాం కదా! సప్లై తీసుకుంటాం. అక్కడి నుంచి మనం సప్లై తెచ్చుకుంటాం కదా! సో, ప్రైజ్‌ని బట్టి సప్లై అనేది ఇప్పుడు నేను ఎక్కువ డబ్బులు పెట్టాననుకోండి, నాకు ఎక్కువ క్వాంటిటీ వస్తది. తక్కువ డబ్బులు పెడుతున్నాననుకోండి, దానికి తగ్గట్టుగానే నాకు సప్లై అనేది వస్తుంది నా దగ్గరికి. రైస్ సప్లై అనేది వస్తుంది నా దగ్గరికి. సో, ఇక్కడ ప్రైస్, సప్లై 2 ఒకదానికొకటి రిలేటెడ్ కదా! అందుకే ఆ 2 కోరిలేటెడ్ అంటున్నాం. అంటే ఏ 2 వేరియబుల్స్‌కి మధ్యలో ఉన్న ఒక వేరియబుల్‌లో జరిగే చేంజ్ వల్ల ఇంకో వేరియబుల్ ఎఫెక్ట్ అయిపోతే దాన్ని కొరిలేషన్ అంటున్నాం కదా! సో 2 వేరియబుల్స్ గురించి తెలిసినప్పుడు మనం కరిలేషన్ కాలిక్యులేట్ చేస్తున్నాం. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఊరికనే ప్రైస్ అండ్ సప్లై చెప్పుకోవచ్చు. మనం ఇచ్చే ప్రైస్‌ని బట్టే మనకి సప్లై ఉంటది. మనం తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ కావాలి నాకు, ఇన్ని కేజీస్ కావాలి లేదా ఇన్ని క్వింటాల్స్ రైస్ కావాలి అని నేను తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ డిమాండ్ చేయలేను కదా! సో ప్రైస్, సప్లై బోత్ 2 ఆర్ కోరిలేటెడ్ అన్నమాట ఎగ్జాంపుల్ తీసుకుంటే. ఓకే. అదే రిగ్రెషన్ లో ఏంటంటే ఇన్ రిగ్రెషన్ వీ కెన్ ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ వన్ వేరియబుల్ విత్ ద వాల్యూ ఆఫ్ అదర్ వేరియబుల్ విచ్ ఈస్ నోన్. మనకి తెలిసిన వాల్యూను బట్టి మనకు తెలిసిన విషయం నుంచి కనుక్కోవడం మొదలు పెడతాం. మనకు తెలిసిన వాల్యూ నుంచి కనుక్కోవడం మొదలు పెడతాం. ఇప్పుడు కరిలేషన్ అంటే నేను స్టార్టింగ్ చెప్పినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఏంటి రెయిన్ ఫాల్ ఇంకొకటి దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము, రైస్ ప్రొడక్షన్ చెప్పినట్టున్నాను. రెయిన్ ఫాల్, రైస్ ప్రొడక్షన్ అని చెప్పినట్టున్నా. వర్షాలు ఎక్కువ పడడం వల్ల పంటలు సరిగ్గా పండలేదు అని అంటాం మనం మామూలుగా జనరల్ గా. వర్షాలు ఎక్కువ పడడం వల్ల మనకి ఈసారి పంటలన్నీ పోయినాయి, అందుకే అన్ని రేటు పెరిగిపోయినాయి అని చెప్పుకుంటాం కదా జనరల్ గా మాట్లాడేటప్పుడు. సో వర్షం వాతావరణంలో జరిగిన ఎఫెక్ట్ వల్ల ఇంకొకటి ఎఫెక్ట్ అయిపోతుంది. ఆ ఎఫెక్ట్ వల్ల వేరే దాని మీద ఎఫెక్ట్ పడిపోతుంది. ఆ వేరేదేంటి మనం తినే తిండి మీద. ఓకే. సో అలాగా కరిలేషన్ అంటే మనకి ఒక వేరియబుల్ నుంచి ఇంకొక వేరియబుల్ ఎఫెక్ట్ అయిపోద్ది ఆటోమేటికల్ గా. ఒక దానిలో జరగడం వల్ల ఇంకోటి ఆటోమేటికల్ గా చేంజ్ జరిగిపోతుంది ఇంకో దానిలో. అదే రిగ్రెషన్ ఏంటంటే మన దగ్గర మన దగ్గర ఆల్రెడీ తెలిసిన విషయం ఉంటుంది. తెలిసిన వాల్యూలో నుంచి ఇంకొక వాల్యూ గురించి ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. ఇన్ రిగ్రెషన్ వీ కెన్ ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ వన్ వేరియబుల్ విత్ ద వాల్యూ ఆఫ్ ద అదర్ వేరియబుల్ విచ్ ఈజ్ నోన్ అంటున్నాం. కరిలేషన్ అంటే అన్నోన్, ర్యాండమ్ వేరియబుల్స్ అంటే అన్నోన్ వేరియబుల్స్ కదా. కరిలేషన్ అంటే ర్యాండమ్ వేరియబుల్స్ కి చేస్తాం, అన్నోన్ వేరియబుల్స్ కి. రిగ్రెషన్ అంటే మనకు తెలిసిన నోన్ వేరియబుల్స్ నుంచి మనం ఇంకొకటి ఏదో ఒక వేరియబుల్ ని ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. తెలిసిన దాని నుంచి కొత్తది కనుక్కుంటూ ఉంటాం. ఓకేనమ్మా. రిగ్రెషన్ అంటే అది. The statistical method which helps us to estimate the unknown value of one variable from known value of the related variable is called regression. Known value of the related variable లో నుంచి తెలియని దాన్ని కనుక్కుంటున్నాం. The statistical method which helps us to estimate the unknown value of one variable. Unknown value of one variable from the known value of the related variable is called regression. ఒక అన్నోన్ వాల్యూని కనుక్కుంటాము. ఆ అన్నోన్ వాల్యూని మనకు తెలిసిన నోన్ వాల్యూ నుంచి కనుక్కోవడాన్ని రిగ్రెషన్ అంటారు. యూజువల్ గా రిగ్రెషన్ అంటే రిగ్రెషన్ లైన్స్ అని మాట్లాడతామండి. ఓకే. సో ఇక్కడ ఈ రిగ్రెషన్ ఏంటంటే, ఈ రిగ్రెషన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎస్టిమేట్ ద రిలేషన్ బిట్వీన్ టూ ఎకనామిక్ వేరియబుల్స్ లైక్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఎంత ఉంది, ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత ఆదాయం ఉంది, ఎంత ఖర్చు చేస్తున్నావు, ఎస్టిమేషన్ వేసుకుంటూ ఉంటాం కదండి. ఆ కేసెస్ లో రిగ్రెషన్ యూజ్ చేస్తారంట. ఎకనామిక్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు, బిజినెస్ పర్పస్ గా యూజ్ చేస్తారు. ఓకే. సో రిగ్రెషన్ అంటే మనకి తెలియని ఒక అన్నోన్ వాల్యూని తెలిసిన వాల్యూ, మన దగ్గర ఏదో సంథింగ్ తెలిసిన విషయం ఉంటది, ఆ తెలిసిన విషయం నుంచి తెలియని దాన్ని కనుక్కొని చూపిస్తాం అనమాట. ఓకే. అది రిగ్రెషన్. ఇదంతా కూడా ఇంట్రడక్షన్ పార్టే, ఊరికే చదువుతాను. Regression analysis is a mathematical measure of the average relationship between two or more variables in the terms of the original units of the data in regression analysis. ఇక్కడ కూడా రెండు వేరియబుల్స్ కి రెండు లేదా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాము. There are two types of variables. The variable whose values is to be predicted is called dependent variable and the variable which is used for prediction is called independent variable. ఏ వాల్యూ అయితే ప్రెడిక్టెడ్ అవుతుందో దాన్ని
డిపెండెంట్ వేరియబుల్ అంటాం. విచ్ ఈస్ టు బి ప్రిడిక్టెడ్, ప్రిడిక్ట్ చేసేస్తూ ఉంటాం, దాన్ని డిపెండెంట్ వేరియబుల్ అంటాము. అది ప్రిడిక్ట్ చేయడం కోసం మనం వాడుతున్నాం, ఏదో ఒక దాన్ని యూస్ చేస్తేనే కానీ దాన్ని ప్రిడిక్ట్ చేయలేము, ఊరికనే ప్రిడిక్ట్ చేయలేం కదండి. సో ఇంకొక వేరియబుల్ హెల్ప్ తీసుకుని దాన్ని ప్రిడిక్ట్ చేస్తాం కదా, ఆ ప్రిడిక్ట్ చేయడానికి వాడే వేరియబుల్ నేమో ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాము, ప్రిడిక్ట్ అయిన వేరియబుల్ నేమో డిపెండెంట్ వేరియబుల్ అంటాం. ఓకే, టైప్స్ ఆఫ్ రిగ్రెషన్ అంటే there are three types of regression అమ్మా. 3 types అంట: సింపుల్ అండ్ మల్టిపుల్ రిగ్రెషన్, పార్షియల్ అండ్ టోటల్ రిగ్రెషన్, లీనియర్ అండ్ నాన్ లీనియర్ రిగ్రెషన్. ఓకే, సింపుల్ అండ్ మల్టిపుల్ రిగ్రెషన్ అంటే ఏంటో చూద్దాం. ద రిగ్రెషన్ అనాలిసిస్ ఈస్ కన్ఫైన్డ్ టు స్టడీ ఆఫ్ 2 వేరియబుల్స్ ఎట్ ఏ టైమ్ ఈస్ కాల్డ్ సింపుల్ రిగ్రెషన్. సింపుల్ రిగ్రెషన్ అంటే ఏంటమ్మా? స్టడీ ఆఫ్ 2 వేరియబుల్స్ ఎట్ ఏ టైమ్. ఏంటి? స్టడీ ఆఫ్ 2 వేరియబుల్స్ ఎట్ ఏ టైమ్ ఈస్ కాల్డ్ సింపుల్ రిగ్రెషన్. దానికి ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్, వై అనే వేరియబుల్. ఓకే, లేదా ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై. ఒకే టైంలో 2 వేరియబుల్స్ గురించి చదువుతున్నాం, 2 వేరియబుల్స్ గురించి తెలుసుకుంటున్నాం, వాటి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలుసుకుంటున్నాం. ఓకే, దాన్ని సింపుల్ రిగ్రెషన్ అంటారండి. ఆ తర్వాత ద రిగ్రెషన్ అనాలిసిస్ ఇస్ కన్ఫైన్డ్ టు స్టడీ మోర్ దాన్ 2 వేరియబుల్స్ ఎట్ ఏ టైం. 2 వేరియబుల్స్ కంటే ఎక్కువ, మోర్ దాన్ టూ వేరియబుల్స్ కంటే ఎక్కువ ఒకే టైంలో, ఎట్ ఏ టైంలో మోర్ దాన్ 2 వేరియబుల్స్ గురించి స్టడీ చేస్తే దాన్ని మల్టిపుల్ రిగ్రెషన్ అంటారు. అంటే చూడండి, ఇందాక y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ ఫంక్షన్ ఎక్స్, ఈ ఫంక్షన్ లో ఎక్స్ అనేది ఒకటే ఉంది ఇందాక. ఇప్పుడు x1 x2 లేదా x1 x2 x3 ఎట్ ఏ టైము 2 లేదా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ ని స్టడీ చేయడాన్ని మల్టిపుల్ రిగ్రెషన్ అంటామండి. నెక్స్ట్ పార్షియల్ అండ్ టోటల్ రిగ్రెషన్. పార్షియల్ అంటేనే తెలిసిపోతుంది, నాట్ కంప్లీట్లీ. టోటల్ గా, కంప్లీట్ గా. పార్షియల్ నాట్ కంప్లీట్లీ, కంప్లీట్ గా జరగదు. టోటల్ గా అంటే కంప్లీట్ గా చేస్తాము అని అర్థం. సో ఇన్ కేస్ ఆఫ్ టోటల్ రిగ్రెషన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ ద వేరియబుల్స్ ఆర్ కన్సిడర్డ్. ఇచ్చిన అన్ని వేరియబుల్స్ కి మధ్యలో ఏ రిలేషన్స్ ఇస్తా ఉంటాడో అవన్నీ కన్సిడర్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ పార్షియల్ రిలేషన్షిప్, one or more variables. In case of partial regression, one or more variables are considered but not all. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ తీసుకుంటాం కానీ ఇచ్చినవన్నీ తీసేసుకోము. సపోజ్ one or more one is prepared 3x. సో పార్షియల్ అండ్ టోటల్ రిగ్రెషన్ అంటే మీనింగ్ అదేనమ్మా. పార్షియల్ అంటే ఉన్న అన్ని వేరియబుల్స్ ని తీసుకోము, ఒకటి లేదా అంతకంటే వన్ ఆర్ మోర్ అన్నాడు. పార్షియల్ అంటే ఏమన్నాడు ఇక్కడ? వన్ ఆర్ మోర్ అన్నాడు. వన్ ఆర్ మోర్ అంటే ఇచ్చి సపోజ్ 4 వేరియబుల్స్ ఇచ్చాడు అనుకో, ఆ 4 లో ఒకటి వన్ ఆర్ మోర్ అన్నాడు. వన్ ఆర్ మోర్ అంటే 1
లేదా 2 లేదా 3 అంతేగాని 4 ఉన్నాయి కదా అని 1 ఆర్ మోర్ అన్నాడు కదా అని 4 కన్సిడర్ చేయమండి. ఓకే. సో అదే పార్షియల్ రిగ్రెషన్ అన్నమాట. నెక్స్ట్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ రిగ్రెషన్. లీనియర్ అంటే ఇఫ్ ద గివెన్ బైవేరియేట్ డేటా అంటే ఏం కాదమ్మా, ఎక్స్ వై వేరియబుల్స్ గురించి డేటా ఇస్తున్నాడు కదా మనకి టేబుల్ కింద, దాన్ని బైవేరియేట్ డేటా అంటారు. ఇఫ్ ద గివెన్ బైవేరియేట్ డేటా ఆర్ ప్లాటెడ్ ఆన్ ఏ గ్రాఫ్, ద పాయింట్స్ అబ్టైన్డ్ విల్ ఫార్మ్ ఏ కర్వ్ ఈస్ కాల్డ్ ద కర్వ్ ఆఫ్ రిగ్రెషన్. మనం ఇచ్చిన ఎక్స్ వై వేరియబుల్స్ కండి టేబుల్ ఫామ్ ఇస్తున్నాడు కదా, దానికి గనక గ్రాఫ్ గీస్తే గనక ఆ గ్రాఫ్ పాయింట్లు పెట్టడం వల్ల ఒక కర్వ్ ఏదైనా కర్వ్డ్ డయాగ్రామ్ ఫామ్ అయితే గనక దాన్ని కర్వ్ ఆఫ్ రిగ్రెషన్ అంటారండి, లేదా నాన్ లీనియర్ రిగ్రెషన్ అంటారు. ఓకే. ఇఫ్ ద కర్వ్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్, ఇచ్చిన మన గ్రాఫ్ గీస్తే ఒక స్ట్రైట్ లైన్ కింద ఫామ్ అయితే దాన్ని లీనియర్ రిగ్రెషన్ అంటారు. కర్వ్ ఫామ్ అయితేనేమో కర్వ్ ఆఫ్ రిగ్రెషన్ అంటారు. స్ట్రైట్ లైన్ ఫామ్ అయితే లీనియర్ రిగ్రెషన్ అంటారు. ఓకే. ఫర్ డిరైవింగ్ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ వీ హ్యావ్ ద ఫాలోయింగ్ మెథడ్స్. రిగ్రెషన్ లైన్స్ అంటే ఈక్వేషన్స్ అంటాడు. రిగ్రెషన్ కోఎఫిషియంట్, ఎలా అయితే కరిలేషన్ కోఎఫిషియంట్ అన్నామో ఇక్కడ రిగ్రెషన్ లో కూడా రిగ్రెషన్ లైన్స్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఉంటుంది. రిగ్రెషన్ లైన్స్ అనగానే ఆ రిగ్రెషన్ లైన్స్ ఏంటంటే కర్వ్ గా ఫామ్ అయిందా లేదా స్ట్రైట్ లైన్ ఫామ్ అయిందా అని అర్థం. రిగ్రెషన్ లైన్స్ అంటే రిగ్రెషన్ కోఎఫిషియంట్ అంటే ఎలా అయితే కరిలేషన్ కోఎఫిషియంట్ అనగానే ఆర్ ఆఫ్ ఎక్స్ వై అని గుర్తు పెట్టుకున్నామో అలాగే రిగ్రెషన్ కోఎఫిషియంట్ కూడా ఏదో ఒక లెటర్ ఇప్పుడు చెప్తాడు ఇండికేట్ చేయడం. ఓకే. సో చూడండి రిగ్రెషన్ లైన్స్. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ రిగ్రెషన్ లైన్స్ అండి. రిగ్రెషన్ లైన్స్ గుర్తుండాలమ్మా. రిగ్రెషన్ లైన్స్ 2 టైప్స్. రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ అండి, రిగ్రెషన్ లైన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై అండి. రిగ్రెషన్ లైన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ అండి, రిగ్రెషన్ లైన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై అండి. ఓకే. వై ఆన్ ఎక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ ఎలా ఉంటుందంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ అండి. ఫార్మ్ గుర్తుండాలి. రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ అన్నాడు కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు అని ఉండాలన్నమాట. ఓకే. అదే ఎక్స్ ఆన్ వై అని అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఉండాలి. వై ఆన్ ఎక్స్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు అని ఉండాలి. ఎక్స్ ఆన్ వై అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఉండాలమ్మా. హియర్ ఎక్స్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ వై ఈజ్ డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ వై ఏంటండి? డిపెండెంట్ వేరియబుల్. వై డిపెండ్స్ ఆన్ ఎక్స్ అండి. ఓకే. డిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ అనేది ఇండిపెండెంట్ కదా, వై డిపెండెంట్ కాబట్టి వై ఏ ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఇక్కడ ఎక్స్ ఆన్ వై అన్నప్పుడు అండి ఎక్స్ ని డిపెండెంట్ వేరియబుల్ అంటాము, వై ని ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాము. ఓకే. ఇదంతా చదువుతూ ఉంటే అర్థమవుద్ది, చదవండి ఒకసారి. నోట్స్ అంతా కూడా రాయండి అమ్మా. నోట్ బుక్ పెట్టమన్నాను కదా, నేను ఏ రోజుకి ఆ రోజు నోట్స్ పెడుతున్నాం. చక్కగా నీట్ గా రాసుకోండి. ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ కి ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి. మేము ఒక రకంగా చూసి చెప్పట్లేదు నోట్స్. 2 టెక్స్ట్లు రిఫర్ చేస్తున్నాము, ప్రీవియస్ నోట్ బుక్స్ ఏమైనా ఉంటే రిఫర్ చేస్తున్నాము. అలాగే మెయింటైన్ ఓకే.
సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రిగ్రెషన్ లైన్స్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇవమ్మా. రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ అనగానే ఈ ఫార్ములా గుర్తుండాలి. y తో మొదలవ్వాలి. y ఆన్ ఎక్స్ అన్నాను కాబట్టి y ఉండాలి. y మైనస్ y బార్ ఈక్వల్ టు r ఇంటూ సిగ్మా y బై సిగ్మా ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. లేదు రిగ్రెషన్ లైన్ ఆఫ్ ఎక్స్ ఆన్ y కనుక్కోమని అడిగితే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు r ఇంటూ సిగ్మా ఎక్స్ బై సిగ్మా y ఇంటూ y మైనస్ y బార్. ఓకేనా. రిగ్రెషన్ లైన్ ఆఫ్ y ఆన్ ఎక్స్ గుర్తుండాలండి. రిగ్రెషన్ లైన్ ఆఫ్ ఎక్స్ ఆన్ y గుర్తుండాలి. నెక్స్ట్ ఎలా అయితే కరిలేషన్ గురించి చెప్పాం, తర్వాత దాని యొక్క కరిలేషన్ కోఎఫిషియంట్ అంటే ఏంటో చెప్పాం. అలాగే ఇక్కడ కూడా రిగ్రెషన్ అంటే ఏంటి, రిగ్రెషన్ రకాలు ఏంటి, రిగ్రెషన్ లో వచ్చేవి ఎన్ని ఫార్ములాలు, 2 రకాల ఫార్ములాలు, రిగ్రెషన్ లైన్ ఆన్ ఎక్స్ ఆన్ వై, రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్. ఆ 2 ఫార్ములాలు. రిగ్రెషన్ కోఎఫిషియంట్ వస్తుంది. రిగ్రెషన్ కోఎఫిషియంట్ ని దేంతో ఇండికేట్ చేస్తారు, బి తో ఇండికేట్ చేస్తాము. రిగ్రెషన్ కోఎఫిషియంట్ ని b తో ఇండికేట్ చేస్తాము. ఓకే. సో byx అంటే రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ y ఆన్ x అండి. రిగ్రెషన్ కోఎఫిషియంట్ byx కి ఫార్ములా r ఇంటూ సిగ్మా y బై సిగ్మా x. r అనగానే ఏంటా అనుకోవద్దు, r అనగానే r ఆఫ్ xy గుర్తుంది కదా. r ఆఫ్ xy అంటే కరిలేషన్ కోఎఫిషియంట్. ఇందులో కూడా కరిలేషన్ సంబంధించి వాల్యూ వస్తుందండి. ఓకే. సో రిగ్రెషన్ కోఎఫిషియంట్ byx, రిగ్రెషన్ కోఎఫిషియంట్ byx అంటే రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ y ఆన్ x. ఇప్పుడే చెప్పాను కదా, రిగ్రెషన్ లైన్ ఆఫ్ y ఆన్ x అంటే y ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y బార్ ఈక్వల్ టు అని ఫార్ములా గుర్తుండాలన్నాను కదా. అలాగే రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ y ఆన్ x అంటే కోఎఫిషియంట్ ఫార్ములా ఇది. రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఫార్ములా అనగానే byx అని గుర్తుండాలి. byx ఈక్వల్ టు r ఇంటూ సిగ్మా y బై సిగ్మా x. అలాగే రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ x ఆన్ y అనగానే r ఇంటూ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై. ఎక్స్ ఆన్ వై అన్నప్పుడు సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై, వై ఆన్ ఎక్స్ అన్నప్పుడు సిగ్మా వై బై సిగ్మా ఎక్స్. రిగ్రెషన్ లైన్స్ కి చెప్పాను 2 ఫార్ములాలు, రిగ్రెషన్ కోఎఫిషియంట్ కి 2 ఫార్ములాలు చెప్పాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఈ ఫార్ములా, 2 రిగ్రెషన్ కోఎఫిషియంట్ల ఫార్ములాలు చెప్పాను. అలాగే 2 రిగ్రెషన్ లైన్స్ ఫార్ములాలు రాసుకున్నాము. ఇవి గుర్తుంటే చాలండి. ఈ మ్యాటర్ అంతా నథింగ్. ఈ మ్యాటర్ అంతా బై హార్టింగ్లు చేయక్కర్లేదు, చదివేయక్కర్లా, క్వశ్చన్స్ ఆన్సర్లు చదివినట్టు చదవక్కర్లేదండి. ఈ మ్యాటర్ అంతా అనవసరం. సో ఎలా అయితే మరి కరిలేషన్ కి నిన్న ప్రాపర్టీలు చెప్పుకున్నాం. ఏంటి, కరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూ -1 to +1 ఉంటదని, కరిలేషన్ కోఎఫిషియంట్ డస్ నాట్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్కేల్ అండ్ ఆరిజిన్ అని, ఇలాంటి ప్రాపర్టీలు నేను చెప్పుకున్నాం కదా. అట్లాగే రిగ్రెషన్ కోఎఫిషియంట్ కూడా ప్రాపర్టీలు ఉంటాయండి. సో ఆ ప్రాపర్టీలు ఏంటంటే, ఫస్ట్ ప్రాపర్టీ కరిలేషన్ కోఎఫిషియంట్ ఈస్ ద జామెట్రిక్ మీన్ బిట్వీన్ ద రిగ్రెషన్ కోఎఫిషియంట్ అంట. కరిలేషన్ కోఎఫిషియంట్ అంటే ఏంటండి, r ఆఫ్ xy. కరిలేషన్ కోఎఫిషియంట్ అంటే r ఆఫ్ xy కదా. రిగ్రెషన్ కోఎఫిషియంట్ అంటే 2 ఉంటాయి. రిగ్రెషన్ కోఎఫిషియంట్ అంటే 2 రకాలు కదా. byx అంటే రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ y ఆన్ x, bxy అంటే రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ x ఆన్ y. కరిలేషన్ అయితే r తో రిప్రజెంట్ చేస్తాము, రిగ్రెషన్ అయితే b తో రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ y ఆన్ x అంటే ఫార్ములా ఇప్పుడే చూపించాను, రాసా. రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ x ఆన్ y అంటే రాసుకున్నాము. మనం ఏం చూపించాలంటే జామెట్రిక్ మీన్ అండి. జామెట్రిక్ మీన్ అంటే ఏం చేస్తాం అసలు, జీపీ, జామెట్రిక్ ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి కదా. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్నప్పుడు ఏంటి, ప్రొడక్ట్ కింద చూపిస్తాం కదా, ఏఆర్ స్క్వేర్ సో ఆన్, ఇవన్నీ జీపీ అని చెప్పి చేస్తామే. ఆ విధంగా ప్రొడక్ట్ ని కన్సిడర్ చేసుకున్నాం. byx ఇంటూ bxy ప్రొడక్ట్ తీసుకున్నా అంటే ఈ 2 మల్టిప్లై చేసా. మల్టిప్లై చేస్తే సిగ్మా వై సిగ్మా ఎక్స్ పోయి r ఇంటూ ఆర్ స్క్వేర్ మిగిలిందండి. r స్క్వేర్ అంటే r ఈక్వల్ టు రూట్ ఆఫ్ అవ్వాలి కదా, యాక్చువల్ గా r ఈక్వల్ టు రూట్ ఆఫ్ అవ్వాలి. రూట్ అంటే ఆ మీనింగ్ ఏంటండి, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కదా. రెండు వైపులా స్క్వేర్స్ ఉన్నప్పుడు మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామనుకోండి, ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ స్క్వేర్ పోతే ఇక్కడ రూట్ వస్తుంది కదా. ఒకవైపు రూట్ ఉండి ఒకవైపు రూట్ రాలేదు అన్నప్పుడు మనం ప్లస్ ఆర్ మైనస్ ఇండికేట్ చేస్తూ ఉంటాం కదా స్క్వేరింగ్ చేసినప్పుడు. సో ఆ విధంగా ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ byx ఇంటూ bxy అని వచ్చిందండి. సో ఇది జామెట్రిక్ మీన్.
correlation coefficient అంటే R is the geometric mean between the regression coefficients. Regression coefficients యొక్క geometric mean ఇలా చూపిస్తున్నా. ఓకే, ఇది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ఏంటంటే ఇఫ్ వన్ ఆఫ్ ద రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఇస్ గ్రేటర్ యూనిటీ ద అదర్ మస్ట్ బి లెస్ దాన్ యూనిటీ. రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఇప్పుడు ఎన్ని రకాలు చెప్పాను నేను? బివైఎక్స్ ఒక రకం, బిఎక్స్వై ఒక రకం చెప్పాను కదా. ఒక రిగ్రెషన్ కోఎఫిషియంట్ అంట గ్రేటర్ దాన్ యూనిటీ అంటే 1, గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడంట ఇంకో రిగ్రెషన్ కోఎఫిషియంట్ లెస్ దాన్ 1 ఉండాలంట ఖచ్చితంగా. అది ప్రాపర్టీ యొక్క మీనింగ్. ఒక రిగ్రెషన్ కోఎఫిషియంట్ అంట గ్రేటర్ దాన్ 1 గా ఉన్నప్పుడు అదర్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ అంట లెస్ దాన్ యూనిటీ అంటే 1 అన్నమాట. యూనిటీ ఉందని చూపించారనమాట. ఓకే, సో మరి రిగ్రెషన్ కోఎఫిషియంట్ అనగానే బివైఎక్స్ ఒకటేను బిఎక్స్వై ఒకటే కదా. బివై యూనిటీ తీసుకున్నా వన్ ఆఫ్ ద రిలేషన్ ఈస్ గ్రేటర్ యూనిట్ అని తీసుకున్నా. సో బివైఎక్స్ 1 చేసినప్పుడు ఏమవుతుంది? గ్రేటర్ దెన్ లెస్ దెన్ అవుతుంది కదా రాసుకున్నా. we know that r square is less than or equal to 1 అండి. ఇది ఎలా వచ్చింది? రూట్ 1 అండి. r less than or equal to 1 అంటే ప్లస్ మైనస్ 1, ప్లస్ ఆర్ మైనస్ r నిన్న చెప్పాను ప్లస్ ఆర్ మైనస్ మోడ్ పెట్టాం, తీసేస్తా దీన్ని మోడ్ వెళ్తున్నాను కదా, అలా తెచ్చుకోండి. నాకు ఈ రిలేషన్ ఈ రాస్ చాలా డిస్టర్బ్డ్ గా ఉంది. అస్తమానం ఏంటో నాకు నుంచి బయటకు వచ్చేస్తుంది. రోజు బానే ఉంది, ఈ రోజు క్లాస్ ఏంటో ఇన్నిసార్లు బయటకు వచ్చేస్తుంది మీటింగ్, మళ్ళీ ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. నేను ఎందుకో అర్థం కావట్లా. రిగ్రెషన్ కోఎఫిషియంట్ యొక్క ప్రాపర్టీలో సెకండ్ చెప్తున్నాను. r స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది ఎలా తెలుసు అంటే నేను ఆల్రెడీ నిన్న ఈ ప్రూఫ్ చూపించాను. ఓకే, r ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని మనం నిన్న చేసాం కదా. అది తీసుకున్న కరిలేషన్ రిలేషన్ r స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి r స్క్వేర్ అంటే ఇదే కదా bxy ఇంటూ byx కదా, అదే తీసుకుంటాం. r స్క్వేర్ అంటే byx ఇంటూ bxy లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, bxy లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 బై ఇది ఇంటూ లో ఉంది, ఇటు వస్తే డివైడెడ్ బై లోకి వస్తుంది. bxy లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 బై byx. 1 బై byx అంటే ఏంటి? ఇట్ ఈస్ లెస్ దెన్ 1 అని పైన రాశాను కదా, సో దిస్ ఈస్ లెస్ దెన్ 1. ఫ్రమ్ దిస్ కండిషన్ వీ కెన్ రైట్ bxy ఈస్ లెస్ దెన్. bxy అంటే ఏంటి? రిగ్రెషన్ సరే అమ్మా, ఈ రోజు నాకు చాలా డిస్టర్బ్డ్ గా ఉంది. అసలు క్లాస్ అస్తమానం బయటకు వచ్చేస్తున్నాను. ఒక నిమిషం ఉంటే అటెండెన్స్ తీసుకుంటాను. చాలా మంది ఇందాక 1:31 వరకు ఉన్నారు, ఇప్పుడు ఎవ్వరు లేరు, వెళ్ళిపోతున్నారు ఏంటో. నెక్స్ట్ క్లాస్ లో చెప్తానులే గానీ అటెండెన్స్ తీసుకుంటాను. ఒక్కసారి ఇంకేమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎందుకు ఇలా బయటకు వచ్చేస్తుందో అర్థం కావట్లేదు అస్తమాను. సో ఈ సెకండ్ ప్రాపర్టీ కూడా చెప్పాను కదమ్మా. సెకండ్ ప్రాపర్టీ వరకు ఈ రోజు చెప్పాను.
మిగతా ప్రాపర్టీలు నెక్స్ట్ క్లాస్ లో చూద్దామమ్మా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. లీవ్ అవ్వద్దమ్మా, లీవ్ అయిపోతున్నారు. అటెండెన్స్ తీసుకుంటున్నాను నేను. ఓకే అమ్మా. టెల్ అగైన్ సెకండ్ ప్రాపర్టీ అంటున్నారు. మరి నా దగ్గర నాకైతే అస్తమానం అవుట్ వచ్చేస్తున్నాను, బయటకు వచ్చేస్తున్నానమ్మా. మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ ఒకసారి ప్రాపర్టీలు చెప్పి స్టార్ట్ చేస్తానండి. ఈ రోజు మాత్రం నోట్స్ పెడతాను కదా, నోట్స్ రాసేసుకోండి. మళ్ళీ మీకు సెకండ్ ప్రాపర్టీ కావాలంటే నేను చెప్తానమ్మా. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకని లీవ్ అయిపోతున్నాను అస్తమానం అర్థం కావట్లేదు. మళ్ళీ కనెక్ట్ అవుతుంది, మళ్ళీ అలా ఈ రోజు 4 times అయింది. సో నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మిగతావి. ఆ సెకండ్ ప్రాపర్టీ కూడా రిపీట్ చేస్తానమ్మా. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్, అదర్వైజ్ ఐ లీవ్ ద మీటింగ్. ఎనీ డౌట్స్? ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్? ఇస్ ఇట్ క్లియర్? Okay, I'll leave. Thank you all.